జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వాయిసెస్. ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా రాజు చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కులం కలుషితం కాకూడదని, ఇష్టం లేని పెళ్లి చేసుకోకూడదని వాసవి మాత గారు తనకు తానుగా ఆత్మార్పణం చేసుకున్న విషయం, ఆత్మత్యాగం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అది అటువంటి ఆత్మార్పణని మనం స్మరిస్తూ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ విధియ నాడు వాసవి మాతను స్మరిస్తూ మనం పూజలు చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా రేపు 31వ తారీఖు జనవరి రోజు ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం వాసవి మాతను స్మరించుకుంటున్నాం. విజయవాడకు చెందినటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఏకీకృతం అయిపోయి వైశ్య కార్పొరేషన్ శ్రీ డుండి గారి ఆధ్వర్యంలో 5 రోజులటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. వాసవి మాత ఆత్మార్పణ త్యాగాన్ని స్మరిస్తూ 5 రోజుల కార్యక్రమాన్ని విజయవాడకు చెందినటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఈరోజు సోమవారాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పండుగగా ప్రకటించడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించడం వల్ల ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి ప్రత్యేకంగా 5 రోజులు విశేష కార్యక్రమాలతో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా వాసవి అమ్మవారి వ్రతం అనేది ఇంతవరకు రాష్ట్రంలో ఎవరు చేయలేదు. మొట్టమొదటిసారిగా విజయవాడలో వాసవి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. దానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారు సహకారం చేస్తున్నారు. అలాగే ఆవోపావాల ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి తిరుమలవాడే అత్యంత వైభవంగా జరుగుతుంది. అలానే 30వ తారీఖు అమ్మవారి శారీ కూడా అనేక మంది భక్తులు ఆ రోజు ఇచ్చేసి అమ్మవారి శారీ సమర్పిస్తారు. 37వ తారీఖు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం అత్యంత వైభవంగా హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేక మంది భక్తులు, మహిళా భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. జయ వాసవి. మామూలుగా మనకి కార్యక్రమము మాఘమాసం విజయ రోజు అమ్మవారు ఆత్మార్పణ దినం జరుపుకుంటారు. ఆ 31వ తారీఖు ముందుగా మనం 5 రోజులు ముందుగానే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు అమ్మవారికి వాసవి మూలమంత్ర హోమము, లక్ష్మీ గణపతి హోమంతో స్టార్ట్ చేసామండి. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడాను కుంకుమ పూజలు, హోమాలు, తిరుపాడు సేవ, వాసవి మాత ప్రవచనాలు, తర్వాత 31వ తారీఖున కలశాలతో ఊరేగింపు, అభిషేకము, కుంకుమ పూజలు, అమ్మవారి అగ్ని హోమము, తర్వాత సాయంత్రం లక్ష పూల అర్చన, తులసి అర్చన కూడా జరుగుతుంది. అంటే వాసవి మాత వ్రతాలు శ్రేష్టమైందండి. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు వాసవి మాత వ్రతాలు. తర్వాత తిరుపాడు సేవని కూడా ఇంతవరకు చేయలేదు. ఆ సేవ కూడా చేయడానికి మనకందరికీ అవకాశం కల్పించారు వివికే గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో ఒక 30వ తారీఖు అవప్ప కృష్ణ మహిళా వారికి అవకాశం కల్పించారు. తిరుపాడు సేవ, అమ్మవారికి సారి తీసుకురావడం, ఇది చాలా ప్రాధాన్యం సంచరించుకుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, పట్టణంలో ప్రతి ఒక్క మహిళ కూడా సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి తిరుపాడు సేవలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మరి కోరుచున్నానండి. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ కార్యక్రమంలో మరీ చెప్తున్నానండి. తప్పకుండా పాల్గొని అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుచున్నాను. జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి. నా పేరు ఆరవేటి నిర్మల అండి, అవోపా మహిళా విభాగ్ స్టేట్ చైర్మన్ని. థ్యాంక్ యూ ఎవరి.